ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు వీడియోలో డెల్టా రైలు గురించి చాలామంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారండి. డెల్టా రైలుని నిత్యము కూడా రైల్వే శాఖ వారు లేటుగానే నడుపుతున్నారు. ఇది సికింద్రాబాద్ నుంచి రేపల్ల వరకు ప్రయాణించేటువంటి డెల్టా రైలు ప్రతిరోజు కూడా గుంటూరుకు 6:30 తర్వాతే చేరుకుంటుంది. అప్పటికి రైల్వే శాఖ వారు దీన్ని 6:10కి టైం మార్చినా సరే టయానికి చేరుకోవటం లేదు. గుంటూరు డివిజన్ పరిధిలోకి రైలు చేరుకున్న తర్వాత నుంచి కూడా రైల్వే శాఖ వారు లేట్ చేస్తూ తీసుకొస్తున్నారు గుంటూరుకి. దీనికి వెంటనే శబరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉండటం వల్ల దానికి ప్రెసీడింగ్ ఇస్తూ ఈ డెల్టా రైలును ప్రతిరోజు కూడా గంటల తరబడి లేట్ చేస్తూ ఉన్నారు. సికింద్రాబాద్ దగ్గర నుంచి కానీ గుంటూరు నుంచి కానీ రేపల్లకు వెళ్ళేటువంటి ప్రయాణికులు చాలా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులందరూ. ఇప్పటికైనా రైల్వే శాఖ వారు స్పందించి దీని విషయంలో మారాలి అని ఆశిస్తున్నారండి ప్రయాణికులందరూ కూడా. అలాగే గుంటూరు నుంచి వదిలిన తర్వాత ఈ రైలును సంగంజాగలమూడి దాకా తీసుకువచ్చి సంగంజాగలమూడిలో గంటల కొద్దీ నిలిపివేస్తున్నారు. ఈ రైలును దాదాపు 40 నుంచి 45 నిమిషాల పాటు సంగంజాగలమూడిలో ఆపేసి శబరి ఎక్స్ప్రెస్ని ముందుకు పంపి ఈ రైలును ఆపివేస్తున్నారండి. దాదాపు సంగంజాగలమూడిలో ఉన్న టైమింగ్స్ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూసారా ఎంతసేపు సంగంజాగలమూడిలో ఆపేస్తున్నారో. గుంటూరు వేజండ్ల నుంచి సంగంజాగలమూడికి వెళ్ళటానికి అరగంట టైం ఇచ్చారండి. అరగంట టైం పడుతుందా? 10 నిమిషాల్లో వెళ్ళే టైం అరగంట ఇచ్చారు గుంటూరు డివిజన్ వాళ్ళు. ఇప్పటికైనా రేపల్లె వాసుల ఈ కలల రైలును సూపర్ ఫాస్ట్ అయినా చేస్తే బాగుంటుంది అని ఆశిస్తున్నారు. దీన్ని రైల్వే శాఖ వారి దృష్టికి తీసుకువెళ్ళైనా సరే ఈ వీడియోను దయచేసి వైరల్ చేయండి. వైరల్ చేసి డెల్టా రైలు విషయంలో సమయ పాలన అనేది కరెక్ట్గా గుంటూరు డివిజన్ అధికారులు మెయింటైన్ చేసేలాగా చూడండి. దీనివల్ల రేపల్లె చుట్టుపక్కల ప్రాంతాల వారు, అవనిగడ్డ పరిధిలోని వాళ్ళు టయానికి సకాలంలో ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లోని వారితో కూడా కొంత సమయం గడపడానికి ఉంటుంది. ఇది దాదాపు 9-9:30 అవుతుందండి రేపల్ల దాకా చేరుకునేసరికి. ఆ టైంకి వెళ్ళేసరికి వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనిని రైల్వే శాఖ వారు గమనించి ఈ రైలు టైంని సవరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీరు కూడా ఈ వీడియోను వైరల్ చేసి రైల్వే శాఖ వారి దృష్టి దాకా వెళ్ళేటట్లు చూడండి. వీలైతే గుంటూరు డివిజన్ రైల్వే అధికారులకు కంప్లైంట్స్ ఇవ్వటానికైనా ట్రై చేయండి. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయటం మర్చిపోకండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే గుంటూరు రేపల్లె మధ్య నడుస్తున్నటువంటి లోకల్ ట్రైన్స్లో కూడా అండి బాత్రూమ్స్ అసలు క్లీనింగ్ అనేది ఉండట్లేదు. వాటర్ అనేది కూడా వాటికి పెట్టట్లేదు. చాలా దుర్వాసన అయితే వస్తూ ఉన్నాయి. కనీసం వాటికి వాటర్ అయినా పెట్టి ప్రయాణికులు టాయిలెట్కి వెళ్తే కనుక అసలు వాటి వాసనకి తలకాయ తెగిపోయేంత స్మెల్ వస్తున్నాయండి. ఇప్పటికైనా ఈ విషయంలో రైల్వే అధికారులు మేల్కోవాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే డెల్టా రైలు విషయంలో కూడా గుంటూరు డివిజన్ అధికారులు చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ నిర్లక్ష్యానికి ప్రయాణికుల సహనానికి చాలా పరీక్ష పెడుతున్నారండి రైల్వే అధికారులు. ఇప్పటికైనా గుంటూరు డివిజన్ అధికారులు తేరుకుని ఈ డెల్టా రైలును సకాలంలో నడిపి త్వరగా రేపల్ల చేర్చేలా చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.